బైబిల్ గ్రంథంలో అధ్యక్షుడగువాడు, నలుగురి మీద నాయకుడుగా ఉండగోరినవాడు ఏ బుద్ధి కలిగి ఉండాలో చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి చదువు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల నలుగురి మీద నాయకుడు కాగోరితే అట్టివాడు దొడ్డపడిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. చదువు తర్వాత. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. అక్కడ ఆగిపో. స్వస్థ బుద్ధి అన్నాడు ఇక్కడ, అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. స్వస్థ బుద్ధి ఇదొకటి కూడా మనం సాధన చేయాల్సిందే. ఆరోగ్యకరమైన బుద్ధి. అవకాశం రానప్పుడు ఒక రకంగానూ, అవకాశం వచ్చినప్పుడు ఇంకొక రకంగానూ కాకుండా అన్ని కాలాలలోనూ ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై వ్యవహరించాలి. నలుగురితో వ్యవహరించాలనుకున్నవాడు అని నేర్పుతున్నాడు ఇక్కడ. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. దీని గురించి పాస్టర్స్ని హెచ్చరించాడు దేవుడు. కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి లేరు, కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి ఉన్నారు. ధనాన్ని కలిగి ఉన్న వాళ్ళని చూసి ఒక విధంగా, ధనం లేని వాళ్ళ ముందు ఒక విధమైన బుద్ధిని ప్రదర్శించటం, అగ్రకులం వాళ్ళు కనపడ్డప్పుడు ఒక బుద్ధిని ప్రదర్శించటం, తక్కువ కులం వాళ్ళని అనబడుతున్న వాళ్ళని చూసి ఒక బుద్ధిని ప్రదర్శించటం, డబ్బుని ఇతరుల దగ్గర నుంచి రాబట్టడానికి ఒక బుద్ధిని, వంకర బుద్ధిని ప్రదర్శించటం. ఏమండి, రహస్య పాపాలలో కొనసాగి బయటికి వేషధారిలాగా, పెద్ద మనిషిలాగా చలామణి అవ్వటం, ఇదంతా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఆరోగ్యకరమైన బుద్ధి అందరినీ మర్యాద చేస్తుంది, అందరినీ మన్నన చేస్తుంది. పేద ధనిక తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా పరిగణిస్తుంది. అంతేకాదు పెద్ద కులం తక్కువ కులం అన్న భేదాలు కూడా చూపదు. ఆ భేదం నువ్వు చూపుతున్నప్పుడు నీ మనసులో నా మనసులో కలగాలి, ఇది ఆరోగ్యకరమైన బుద్ధి లక్షణం కాదు. నేను తేడా పడుతున్నాను కదా, నేను ఇలా ఎందుకు చేయాలి? అలాగే రహస్య పాపాలు, ప్రజల ముందు పెద్ద మనిషిలా కనపడి రహస్య పాపాలు కలిగి ఉండటం కూడా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఇంట బయట రహస్యమందును పబ్లిక్లో కూడా ఆరోగ్యకరమైన బుద్ధిని సాధన చేయాలి. బయటికి భక్తుడుగా కనబడుతున్నావా, రహస్య జీవితంలో కూడా భక్తిని మెయింటైన్ చేయి. లేకపోతే రోగగ్రస్తమైన బుద్ధి అయింది, అది చెడిన బుద్ధి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యకరమైన బుద్ధిని సాధన చేయండి. ఇంట బయట రహస్యమందును పబ్లిక్లోనూ ఏకరీతిగా ఉండటానికి జాగ్రత్త తీసుకోండి. అందరినీ సమదృష్టితో చూడటానికి కొంచెం జాగ్రత్త పడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ సంపన్నులను నువ్వు బాగా గౌరవించావా, అట్లయితే దీనుల్ని కూడా బాగా గౌరవించు. ఒకవేళ దీనుల్ని నువ్వు పట్టించుకోలేదా, అట్లయితే సంపన్నులను కూడా నువ్వు పట్టించుకోవద్దు. కానీ మనుషులు అట్ట కాదు. సంపన్నులను చూసి వాళ్ళకి పెద్ద పెట్టేస్తారు, దీనులను చూసి వాళ్ళని తృణీకరిస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే యాకోబు పత్రిక 2లో స్పష్టంగా చెప్పుంది. ఇంటికి పోయి చదువుకోండి. ఇంకా నేను ముగింపులోకి తీసుకెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆరోగ్యకరమైన బుద్ధి, రహస్య పాపాలను విసర్జించిన బుద్ధి, ఏమండి అందరినీ మర్యాద మన్నన చేసేటువంటి బుద్ధి, అతిథి ప్రియత్వం కలిగిన బుద్ధి ఆరోగ్యకరమైన బుద్ధి. అంతేకాదు సత్యాన్నే చెప్పాలి కానీ దుర్బోధ చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కానీ లేనిపోయినవి కల్పించి మాట్లాడకూడదు. అది రైట్ కాదు. ఆరోగ్యకరమైన బుద్ధిని నేను సాధన చేయాలి అనే మనసు కలిగి ఉండండి. నేను చెప్పేవన్నీ మీ లైఫ్లో ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఏం బోధిస్తున్నానో
వాటిని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు బోధిస్తున్నా. నేను బ్యాలెన్స్ అవని మీకు బోధించట్లా. నేను ఏ ఏ విషయాల్లో బ్యాలెన్స్ అవుతున్నానో అవన్నీ కూడా మీకు నేర్పితే మీరు కూడా ఈ మెట్టుకు వస్తారని ఆశ. ఏ మెట్టుకి? నేనున్న మెట్టుకు వస్తారని ఆశ. తమ్ముడు, అర్థమైందా నేను చెప్పింది? ఇన్ని బాధలు ఎందుకంటే అందుకు. ఆఖరిగా 4వది ఒక్కటి చెప్పి ముగిస్తా. కృతజ్ఞతా బుద్ధి అండి. కృతజ్ఞతా బుద్ధి. ఈ మాట బైబిల్ ఏడన్నా ఉందా? ఇంకా చాలా బుద్ధులు ఉన్నాయి. కృతజ్ఞతా బుద్ధి అనే మాట బైబిల్ ఏడన్నా ఉందా? కాస్త కొండలో నీళ్ళు ఎచ్చగొండి. ఎట్టబోతా? థ్యాంక్ యూ. కృతజ్ఞతా బుద్ధి అనేది మీరు రాసుకోండి, మీ 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 నోట్స్లో రాసుకోండి. కృతజ్ఞతా బుద్ధి అనేది కొంతమంది మనుషుల దగ్గర ఇది లేదండి. కొంతమంది మనుషుల దగ్గర ఈ కృతజ్ఞత అనేది లేదు. ఏమండి, కృతజ్ఞత బుద్ధి అని లేకపోతే కృతజ్ఞత గలవారై ఉండండి అని లేదా బైబిల్లో? మరేంది మనోళ్ళు తీరేంది? కృతజ్ఞత ఇదంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ముగింపులో చెప్తున్నాను, ఇంకా చాలా బుద్ధులు ఉన్నాయి బైబిల్లో. వినుబుద్ధి ఉంది. శిష్యునికి తగిన చెవిని నాకు ఇచ్చి ప్రతిదినం నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడని ఉంది. అర్థమైందా? వినే బుద్ధి. కాస్త పెద్దలైన వాళ్ళు, అనుభవజ్ఞులు, బాయ్ ఇది కాదురా పద్ధతి ఇదని చెబితే వినే బుద్ధి ఉండాలి. ఏయ్ నాకు ఒకటి చెప్పకూడదు, నేను ఎవడు మాటినో అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అట్టుంటారు, పెడేషులు. ఏ వేషులు? పెడేషులు ఉంటారు. వాడికి తెలియదు మనం చెప్పిన ఇన్సావాడు, వాడు ఎట్ట బాగుపడతాడు? వినుబుద్ధి యెషయా గ్రంథంలో ఉంటుంది. శిష్యునికి తగిన చెవిని ఆయన నాకు ఇచ్చాడు, ప్రతిదినము నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడని. అయ్యా 50వ అధ్యాయం 5వ వచనం అంట రాసుకోండి వినుబుద్ధి గురించి. ప్రభువు యెహోవా నా 55 యెషయా గ్రంథము 55. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అదమ్మా, వినిబుద్ధి ఉన్నోడు తిరుగుబాటు చేయడు. కొంతమంది ఈ మధ్య పాస్టర్లలో కూడా చూస్తాను, ఇదేంటి పెద్దని పాస్టర్లు ముడి పెడుతున్నాడంటే, మరి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలిగా. అందుకని లైవ్లో కూడా కొంతమంది తర్వాత సేవకులు వింటారు, అందుకని అందరికీ చెబుతున్నా. కొంతమందికి పాస్టర్లో కూడా ఇది బుద్ధి పోయింది, వినుబుద్ధి పోయింది. తనకు తెలియదు ఇది ఇట్లా కాదు ఇట్లా చేసుకో అని చెబితే వినడం. కొంతమందిని చూసా, ఈ టైప్ వాళ్ళని చూసా, ఇక వాళ్ళతో మాట్లాడటమే మానేశాను నేను. ఎందుకంటే వాడికి తెలియదు, మనం చెప్పిన వాడు వినడం. చెప్పామనుకో తిరుగుబాటు చేస్తాడు. అనవసరంగా వాడికి చెప్పి మనం వాడిని ఎందుకు పాపం చేయాలి? విశ్వాసుల్లో ఉన్నారు ఇట్టంటోళ్ళు, పాస్టర్లలో కూడా ఉన్నారు. ఏదో కొన్ని కొలతల్ని బట్టి సేవకుడు అయ్యాడు, కానీ ఆ సేవలో పరిపూర్ణత సాధించడానికి కావలసిన వినుబుద్ధి అనేది వీడు వదిలేశాడు. ఇవన్నీ బాగు చేయటం కష్టం. తనకు తానే జ్ఞాని, తనకు తానే కరెక్టు. ఇక ఎవడు చెప్పినా వినడం. వాడు పాస్టర్ అయినా, పరిచారకుడైనా, విశ్వాసైనా వాడిని బాగు చేయటం కష్టం. వినుబుద్ధి అనేది చాలా అవసరం మనకి. ఈరోజు కూడా నేను నాకు ఉపయోగపడే మంచి ఎవరన్నా చెబితే దండం పెట్టింటా, దండం పెట్టింటా. ముందు ఇంటా ప్రశాంతంగా, నాకు మంచి చెప్పినందుకు ప్రోత్సహిస్తా, వాళ్ళని అభినందిస్తా, థ్యాంక్ యూ, నా మేలు కోరి మీరు ఈ మాట చెప్పారు, చాలా వందనాలని వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతా. కొంతమంది అట్టు ఉండరు. ఇట్లా కాదు ఇట్లా చేసుకో అయ్యా అన్నాం అనుకో, వెంటనే వాడు గయ్యని లెగుతాడు.
ఆశోదోడు ఒక్కొక్కడు ఉంటాడు, మరి చెప్పినాడికి అర్థమై సావదు, అటు బాగుపడ్డావు. ఒక్కొక్క తల్లి ఉంటుంది, అమ్మ ఇట్ట కాదు ఇట్ట చేసుకుంటే గయ్యం లెగిసిద్ది, ఇక ఆ మనిషిని బాగు చేయలేవు. ఈ దరిద్రం కూడా మీలో లేకుండా చూసుకోండి. పాస్టర్లలోను విశ్వాసులను అందరిలోనూ చెబుతున్నా. నీకు తెలియాలా లేదా తెలిసినోడు చెబితేనన్నా వినాలా? నీకు తెలియదు, తెలిసినోడు చెప్పినా వినని పెడద్రం నీ దగ్గర ఉందంటే నువ్వే నాశనం అవుతావు. ఎవడు నాశనం చేయాల్సిన అవసరంలా నిన్ను. తమ్ముడా, వింటున్నావా? నాకు తెలిసి అనుకుంటున్నావా? ఎంతమంది వింటున్నారు? జాగ్రత్తగా వినండి. చాలా కష్టపడి చెబుతున్నా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో. మీకు అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే విషయాలు ఇవన్నీ. వినుబుద్ధి గలవాడు తిరుగుబాటు చేయడు, వినే బుద్ధి లేనోడు తిరుగుబాటు చేస్తాడు, తిరస్కరిస్తాడు. అట్లా కాకుండా వినే బుద్ధి కలిగినోడు అడుగుతాడు, ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని అడిగడిగి తెలుసుకొని ధన్యుడవుతాడు, ధన్యురాలవుతుంది. 4వది వినే బుద్ధి అనే పాయింట్ ఎత్తాను. 5వది కృతజ్ఞతా బుద్ధి అనేది రాసుకోండి, లేదా కృతజ్ఞతా బుద్ధి అనేది 4లో రాసుకుంటే 5వది వినే బుద్ధి అని రాసుకోండి. యెషయా గ్రంథం 57:19 ఒకసారి చూసుకో. యెషయా గ్రంథం 57:19 ఒకసారి చూసుకో. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా, మా వాళ్ళందరిని అట్ట చెయ్యేసయ్యా, నన్ను మా వాళ్ళందరినీ ఆ విధంగా చేయతండి, మాకు అదే కావాలి ఏసయ్యా, నీకు వందనాలు ఏసయ్యా. యెషయా గ్రంథం 57:19. ఎంత అద్భుతమైన మాట ఉందా లేదా? కృతజ్ఞత బుద్ధి అనేది. నిజంగా ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. కృతజ్ఞత అనేది ఉండాలండి. ఏంటి కృతజ్ఞత? ఆ బుద్ధి సాధన చేయాలి. ఏ కోశానైనా మనకు మేలు చేసిన వాడిని మర్చిపోకూడదు. తిరిగి ఏదో ఒక విధంగా ప్రత్యుపకారం చేయాలి, అపకారం మాత్రం చేయకూడదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది దగ్గర చూశాను నేను, ఇక్కడ ఉండేవాళ్ళ దగ్గర, మన చర్చిలో ఉండేవాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర చూశా. కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాళ్ళని చూసా, ఈ బుద్ధి లేని వాళ్ళని కూడా చూసా. శుభ్రంగా ముప్పూట్ల తింటారా? ఇక్కడే అండ కాసి బతుకుతారా? ఏందోలే అంట. ఏందమ్మా నీకు ఎట్టుంది, నీకు పర్వాలేదండి? ఏందోలే, ఏందో. ఏందో అని వదిలిపెడితే పర్వాలా. పాపం పరిచయం చేసే పరిచారకుల మీద అబద్ధాలు చెబుతూ ఉంటారు వచ్చిన వాళ్ళకి. వాళ్ళు వచ్చి నా దగ్గర ఎడుతారా, అన్నా నా మీద ఇట్ట చెప్పిందన్నా దుర్మార్గురాలు, నేను ఎరుగుదునన్నా, ఇట్ట చెప్పిందన్నా, అట్ట అందన్నా ఇట్ట అందన్నా అని నా దగ్గర వచ్చి చెబుతుంటారు. నా కడుపులో మండిపోతుంటారు. అప్పుడు నేనేం సలహా చెబుతున్నా తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటే అదేనమ్మా. మరి నువ్వు మేలు చేస్తావు, ప్రతిగా నీకు కీడొచ్చిద్ది, దాన్నే తట్టుకోవాలి. నువ్వు ఏడుపు ముఖం వేసుకొని వచ్చి అన్నా అనుకుంటావు, తెట్టమ్మా. మరి సేవ అమ్మా, సేవ అంటే అదే. ఏం సేవ అన్నా ఈ సేవ? ఇదేం అన్యాయం అన్నా? నేను ఆ మనిషిని ఎట్ట చూశానన్నా, ఎంత చేశానన్నా? ఇదేందన్నా నా మీద మనవాళ్ళ మీద ఇట్ట అబద్ధాలు చెబుతుంది ఏందన్నా? అచ్చంగా అదే పని పెట్టుకొని కూర్చుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు తగిలారు నాకు ఈ కేసులో. ఏమండి, ఎవరు తగిలారు? ఆడవాళ్ళు తగిలారు. వాళ్ళు ఆదరణ పొంది, ఆశ్రయం పొంది, పాపం పరిచారకుల ద్వారా మేలు పొంది, సహాయం పొంది, అప్పనంగా శుభ్రంగా తిని ఇన్ని పొంది కూడా వచ్చినటువంటి వ్యక్తులకు అబద్ధాలు మాట్లాడి అన్ని కొండలు చెప్పేటువంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసి చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా ఒక ఆమె ఉందంట, మహాతల్లి మారు మనసు పొందిందో లేదో మరి. నిన్న వచ్చి చెబుతున్నారు మళ్ళీ ఒక తల్లి గురించి. తల్లి అంటే పెద్ద ఆమె కాదు, చిన్న వయసే.
ఇక్కడ ఉంటే, ఈ జనంలో ఉంటే జాగ్రత్త. ఆ నీచపు బుద్ధి మార్చుకోండి ఎవరైనా సరే. అది నీచపు బుద్ధి, కృతజ్ఞత లేని బుద్ధి, కుక్క కంటే హీనమైన బుద్ధి. ఎందుకంటే కుక్క కంటే హీనం అది. ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ, అయ్యా మీకు అందరికీ దండం పెట్టి చెబుతున్నా, మగాళ్ళకి ఆడవాళ్ళకి మీకు కూడా చెబుతున్నా, ఇక్కడ ఉన్నావే కాదు మీకు కూడా చెబుతున్నా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అర్థమైందా? అన్నం పెట్టిన చేతిని ఏదో పట్టుకొని ఇచ్చేసినట్టు చేయకూడదు. గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాకా పోకూడదు. కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు. చెప్పు ఎవరు? కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు. జాగ్రత్త. మన జీవితంలో ఆ దరిద్రాన్ని రానికూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి, వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పనంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? పచ్చిగా మాట్లాడుతున్నా నేను. నన్ను తిట్టుకోండి తర్వాత, లేకపోతే ఈసారి వారం నుంచి రావాకండి, ఇబ్బంది లేదు. చండాలంగా తిడుతున్నాడు ఏందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు నీచులు వద్దు. నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏమీ అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరమాణాలు ప్లేటులో పెట్టుకొని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో హెచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి, వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నో వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నో మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. రెండు విధాలా దీవించబడతావు. ఒకటి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. రెండు, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరాని గట్టి కూడా సచ్చదెబ్బలు కొడతారా? చెప్పింది నిజం. నా తండ్రి సంతోషపడతాడు, ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు, ఏమి మనసు నా కుమార్తె నీది అంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. వాళ్ళ ముదిమి యందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి. అవసరమైతే ఎత్తి పొయ్యాలి. నీకు బొయ్యలా? దున్నపోతులాగా అన్నీ చేయించుకున్నావుగా చిన్నప్పుడు, చేయించుకోవాలా? అమ్మ అన్నీ ఎత్తిపోయేలా నీకు? ఒకట్లు రెండు గాడిదలాగా అన్ని ఎకార పనులు చేస్తే సహించాలా అమ్మ? ఎన్ని సంవత్సరాలు? మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది? మా ఆవిడ ఊరుకోదు, వాగులో దూకపోయా. ఒక్కొక్కడు అంటాడు మా ఆవిడ ఊరుకోదని. సిగ్గులేని బతుకు. ఏయ్, మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు? పనికి మాలిందానా? దేనికైనా లొంగుతా. తల్లిదండ్రికి సేవ చేసే విషయంలో అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు, నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల కొడుకు.
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు. శాపగ్రస్తురాలా, శాపాన్ని తెచ్చిపెడతావా నాకు? దరిద్రపుదానా, నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు, నీచురాల బా అనాలా? నువ్వు అంటావయ్యా మా వల్ల కాదు, వాగులో దూకు, దేవునికి స్తోత్రం, లేదా దండం పెట్టు, చుట్టూ తిరిగి భార్య భజన అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి, బ్రతిమలాడి చెప్పుకో, అయ్యా నీ తల్లిదండ్రిని నేను చూస్తా, నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు, కొడుకులు లేరు, కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు, మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు, నాకు సెలవివ్వు, నీ తల్లిదండ్రిని కూడా చూస్తా, నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవు అయ్యా అని అడుగు. నీ భర్తనే రిక్వెస్ట్ చేయి, యాచించో. నీ తల్లిదండ్రిని ఆదరించు. నీ భార్యకి రిక్వెస్ట్ చేయి, మాయ్ నా తల్లిదండ్రి నాకు దీవెన శాలేమన్న చెప్పలా? అన్న ఏం చెప్పాడు? తల్లిదండ్రిని చూడు, దీవించబడతావు అన్నాడు, ఆశీర్వదించబడతా ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉన్నాడు, వడ్డించిన విస్తరి నీ ముందుకు దేవుడు తెచ్చి పెడతాడు అన్నాడు. ఆ దీవెనలన్నీ నేను పొందాలా? అన్నం చెప్పాడు, అన్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నలో ఉండి చెప్పాడు, మా అమ్మ నాన్నని చూడాలమై నేను చూడాలి. నేను అన్న మాటలు పెడచేవని పెట్టను, అన్న మాటలు కాదు, యేసయ్య మాటలు అయ్యే. నేను చెప్తాను జోక్ కాదు, నిజంగా సీరియస్. నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను కాదు, వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోపో. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు అన్నాడు. వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు, వారిని ఆదరించమన్నాడు, వారిని పోషించమన్నాడు. నేను నుంచి వెండి బంగాళాలు ఏం ఆశించరు, పట్టెడు అన్నం, ఇంత ప్రేమ, అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఆ ఒక్క మొక్క చాలు, పండగ చేసుకుంటారు. ఎట్లున్నావు? ఏ మనిషి అయినా సరే తనను గుర్తించేవాళ్ళు కావాలని కోరుకుంటాడు. అటు పోతా ఇటు వస్తా, ఏమ్మా బాగున్నావా, నాన్న తిన్నావా, అమ్మా ఎట్లున్నావు, ఏమన్నా తెచ్చేదా, అయ్యా నాకు ఇదే అనరు. కన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా, పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి. నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందండి. ఇక్కడ తింటారా, ఇక్కడ ఉంటారా? పింఛను డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటక్కని చేతితో పెట్టిపోయా, తీసుకోపోయా పో, అమ్మా ఎట్టున్నావే అంటే, నాకేమయ్యా అబ్బాయి బంగారులా చూసుకుంటాడు పో. ఊరి పిచ్చిదానా, ఎంత ప్రేమ తల్లి నీకు, అంత పదార్థం తినాలనిపించింది, అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మా నువ్వు. కొడుక్కి చేతికి ఇవ్వాలని, కొడుకు చేతికి. అమ్మ ప్రేమరా నాయన, అది అమ్మ ప్రేమ. తన కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి, కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి. చూడు ఎట్టు కొడుతుందో, చూడు దుర్మార్గులు ఎట్టు కొడుతుందో, చూడు ముసలోని ఎట్టు కొడుతుందో, చూడు దుర్మార్గులు. ఒరే ఇప్పుడు తీసారా, ఆ బాధ కలుగుతుంది, తీరా. చూడు అమ్మకి జరిగే సన్మానం, నాన్నకి జరిగే సన్మానాలు. పింఛన్ డబ్బులు వస్తే మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని, పోయా పో వాడుకోపో అయ్యా అని. అమ్మ కాయలు తెచ్చుకొని తినవే, నువ్వు ఇది తెచ్చుకొని తినవే, నాకెందుకు పోయా, నేనే ఏటికి ఎద్దునా పాడికి బెరేనా, ఎప్పుడు పోతానో తెలియదు, నువ్వు బాగుండాయి, నువ్వు చల్లగా ఉండాయి. అమ్మని ఎట్ట వదులుతావురయ్యా? చచ్చిపోవడానికి ఇష్టపడిద్దిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుక్కి కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయటానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా తెలియని దినాల్లో, ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి,
తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు. గత వదిలేసే. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలబడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో. ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురం మనం గుర్తు రాసుకో. ఇంకేం చెప్పదలుచుకోవాలి? 5 సంగతులు చెప్పా. నంబర్ 1 స్థిర బుద్ధి, నంబర్ 2 సుబుద్ధి, నంబర్ 3 స్వస్థ బుద్ధి, నంబర్ 4 వినే బుద్ధి. తినే బుద్ధి కాదు, వినే బుద్ధి. నంబర్ 5 కృతజ్ఞతా బుద్ధి. ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ, ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ గుండెలో ఉండాలి, గుండెలో. అది కృతజ్ఞత. కొంతమంది పాస్టర్లు నాతో కలిసి సేవ చేస్తానని వస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఉండరు నాతో. నాకు నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది, నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. బయట నుంచి వచ్చి నాతో జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. అంటే కొంతమంది ఉంటారులే, నమ్మకంగా ఉంటారు, కొంతమంది ఉండరు. వాళ్ళు గ్యారంటీ లేని సరుకు అది. కొంతమంది అడుగుతారు, అన్న మేము బోర్డు మారుస్తాం, తండ్రి సన్నిధిని పెడతామని. నీకు నీ బోర్డు గోదండం. ఇప్పుడు బోర్డులు గోవాలి ఎవడికి కావాలరా నాయన? ముందు మారు మనసు పొంది నువ్వు కరెక్ట్గా నిలబడి 4 ఆత్మల్ని సంపాదించి ఏసై చేతికి అప్పచెప్పయ్యా, నీకు నీ బోర్డుకో దండం అని చెబుతాను నేను. నీకు నీ బోర్డుకి ఒక సలాం, నీకు నీ బోర్డుకు ఒక దండం, నీకు నీ బోర్డుకు ఒక నమస్కారం. చాలామందికి ముందే చెబుతా, నీ బోర్డు మార్చొద్దు, నీ పొందొద్దు, పోరా బాబు, జాగ్రత్త చేసుకో సేవాన్ని. ఒక్కొక్కళ్ళు అట్టుగా ఎగిరెగిరి మారుస్తారు. నమ్మలేను. నేను ఏదన్నా ఆధారపడితే నా పిల్లల మీద ఆధారపడతా. ఎందుకంటే కృతజ్ఞత అనేది వారి నుంచి చూడాలని ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్పించి, బోధించి, పెంచి, పెద్ద చేసి, వాళ్ళకి రెక్కలు తెచ్చి, వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి బోధించే స్థాయికి తెచ్చినందున వారి పట్ల నాకు ఎదురు చూపు ఉంటుంది. వాళ్ళ మీద మాత్రం ఒక నమ్మకం ఉంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటారని. కొంతమంది బయట నుంచి వచ్చి బోర్డు మార్చేస్తా అంటారు. ఇప్పుడు నా బోర్డు మారుస్తారు, 4 రోజుల తర్వాత ఏమైనా తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు, ఆ తర్వాత తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు. వీళ్ళు బతుకంత బోర్డులు మార్చుకుంటూ తిరగటమే. అందుకని నేను వెంటనే నీకోసం బోర్డు మారుస్తాను అన్నాడు. తొందరపడి నేను ఓకే అన్నాను, స్వాగతించున్నాను. నా పిల్లల నుంచి, నా దగ్గర పుట్టి పెరిగిన ఎదిగినటువంటి సేవకుల నుంచి ఆశిస్తాను నేను. కృతజ్ఞత కలిగి జీవితాంతం వెంబడిస్తే వారు ధన్యులు. వాళ్ళు ప్లేస్ కొని, వాళ్ళ డబ్బులతో కొని, మందిరం కట్టి వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరు మీద రాస్తున్నాను రాసిన వాళ్ళు ఉన్నారు. ఏందంత నమ్మకం నా మీద నీకు? రేపు నిన్ను ఎల్లగొడితే ఏంది నీ గతి అంటే, శాలేమని నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా నేను. శాలేమని నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా. ఎందుకంటే అప్పుడు దేవుడే నన్ను నెట్టేసినట్టు. దేవుడిని ఎంత నమ్మానో శాలేమోనని అంతే నమ్ముతా నేను. దేవుడు అన్యాయం చేయడు, అన్న కూడా నాకు అన్యాయం చేయడం నమ్మకం అన్న. నా పిల్లలు కొన్నిసార్లు నాతో అన్న మాటలు నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించాయి. దేవుడిని నమ్ముతా, తర్వాత అన్నని నమ్ముతా నేను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అందరిది. శాలేమన్న ఆస్తి కాదు, మరి ఎవడ ఆస్తో కాదు, ఇది అందరిది. ఇది దేవుడిది, తండ్రి సన్నిధి దేవుడిది. హల్లెలూయా చెప్పగట్టిగా. కృతజ్ఞత. కొంతమందిలో అది కనపడ్డప్పుడు ఎంత సంతోషం అంటే, చేసిన సేవకు ఒక తృప్తి కలిగిద్ది. కొంతమందిలో అది కనబడనప్పుడు కొంచెం బాధ కలిగిద్ది. తెలుసుకుంటారులే అని వదిలేస్తా. హల్లెలూయా.
మొత్తం మీద మీరందరూ కూడా ఈ 5 విషయాల్ని దయచేసి సాధన చేయండి, జాగ్రత్త పడండి. మేలు పొంది మేలు చేసిన వాళ్ళకి కీడు చేయవాకండి. ఒకళ్ళ దగ్గర మనం పట్టెడు అన్నం తిన్నామంటే ఉప్పు తిన్న విశ్వాసం దొంగోడికి కూడా ఉంటుందంట. ఒకడు దొంగతనానికి వెళ్ళాడంట. దొంగతనానికి వెళ్ళి ఇల్లు దోచుకుంటా తిరిగి వస్తా ఆ టేబుల్ మీద తెల్లగా ఉంటే రేలు తట్ట తీసుకొని 4 మీద రుచి చూశాడంట. ఉప్పు అది. వాడి నీతి చూడు. అరే ఈ ఇంటి ఉప్పు తిన్నాను నేను, ఏళ్ళ సొమ్ము ఎట్ట దోచుకునేదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ సొమ్ము అక్కడే పెట్టి ఇంటికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు తిన్న విశ్వాసం అంటారే, అది ఉప్పు తిన్న విశ్వాసం దొంగోడికి కూడా ఉంటుందని. ఉప్పు తిన్న విశ్వాసం మనకు మేలు చేసిన వాళ్ళ మీద మనకి ఆ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. క్లైమేట్ అనానుకూలంగా ఉంది, అయినా మీరు జాగ్రత్తగా తీసుకున్నారా ఈ మాటలో, లేకపోతే వదిలేశారా? ఎంతమంది తీసుకున్నారు? మీరు ఇంకా సీలింగ్కి దూరంగా ఉన్నారు. నేను దగ్గరగా ఉన్నా. సెగ మీకంటే నాకు ఎక్కువ ఉంది. బిల్డప్గా ఫ్యాన్ తిరుగుతుంది కానీ వెచ్చటి సెగ తగులుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు నాకంటే బెటర్ స్థితిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఏం లేదా? అయితే ఇద్దరం ఈక్వల్. కాబట్టి నేను ఇంత బాధతో చెప్పిన విషయాలు ఒకవేళ ఇప్పుడు మీరు అన్కంఫర్ట్గా ఒకవేళ సరిగా వినకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. తప్పకుండా ఇంటికి పోయి మళ్ళీ ఒక్కసారి మొత్తం వినండి. లేదన్నా బాగానే విన్నాను, నాకు మొత్తం గ్రహింపి అంటే ధన్యుణ్ణి. బుద్ధి జాగ్రత్త. దేవుడే మన బుద్ధులను ప్రేరేపించుగాక. దుష్టుడు మన స్వబుద్ధి మనకు దూరమగును గాక. హల్లెలూయా.